నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా నన్నూరు సభావేదికగా మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ 9,449 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ నాయకులు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో పౌరు వైసీపీ నాయకుల పర్యటన. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా. నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేయించాల్సిందే. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. ఏపీ ఆత్మగౌరవం సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. కర్నూలు జిల్లాలోని నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సభలో సోదర సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కి చెప్పారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ కేవలం 16 నెలల కాలంలో ప్రధాని మోదీ 4 పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారని, విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారని, అమరావతి రిసార్ట్స్ కార్యక్రమానికి వచ్చి 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ఇప్పుడు కర్నూలు వచ్చిన ఆయన 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారని, సెమీ కండక్టర్ లాంటి పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని పేర్కొన్నారు. సోదరి మణులకు नमस्कार बोलो। हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है। यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा। आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने, और इस संकल्प को स्वर्ण आंध्र के लक्ष्य से नई ऊर्जा मिल रही है। हम सब जानते हैं, जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं। डबल इंजन की सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं। నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణ పురస్కరించుకుని నేడు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభను నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. గత ఆలోచనపరమైన స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటి జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలు కల్పిస్తాననేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ రేట్లను కేవలం 2 స్లాబులకే పరిమితం చేసినటువంటి
వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే కేవలం 12% 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5% 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉంచినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగానికి కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద 0% జీఎస్టీగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుండి అంటే దీపావళి కంటే ముందుగా ఒక నెల ముందే అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ. ఇదే రాయలసీమలో గత నెలలో సెప్టెంబర్ 11 నాడు సూపర్ 6 సూపర్ 8 మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రం అప్పులు ఊబులో కలిగిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అమలు చేసేటువంటి గంట రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి మోడీజీ గత 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి, ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకులని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందాలని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన మోదీకి ఏపీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. చాలా మంది ప్రధానులతో పనిచేసిన మోదీ వంటి నేతను చూడలేదని అభివర్ణించారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పనిచేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి ప్రపంచంలో భారత అగ్రస్థానం నిలుస్తుందని ఉద్ఘాటించారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరామని వివరించారు. ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం నిరూపించని కొనియాడారు. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం. ఆ దివ్య క్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, I thank Modi ji for the GST reforms. Again గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today India is globally respected.
India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. Coming centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. Modi గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్మయోగిగా చూస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు. మోదీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలు నడుపుతున్నారని కొనియాడారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారని కీర్తించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని మనం నిలబడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాల్ని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తా ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టి పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. జిఎస్టిలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తోంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జిఎస్టి పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి జిఎస్టి వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి, దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి
ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.